ఏమన్నాడు? ఆర్ అనేది ఒక నాన్ జీరో రింగ్. క్వెషన్ ఇలాగనే ఇవ్వచ్చు, ఇలాగనే ఇవ్వచ్చు. సింపుల్. ఏమంటదంటే ఒక బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఇచ్చేస్తాడు నాన్న. చూడు. ప్రూవ్ దట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బూలియన్ రింగ్ ఈస్ 2. బూలియన్ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ 2 అని ప్రూవ్ చేయాలా. ఓకేనా? సో, 2 అనే ఇస్తాడు. 3, 4, 5 ఇవ్వడు. ఎందుకంటే దాని వాల్యూ 2 కాబట్టి 2 మాత్రమే ఇస్తాడు. ఓకేనా? సింపుల్. కాపోతే ఈ క్వెషన్ మీకు చాలా సార్లు షార్ట్ ఆన్సర్‌లు అడగడానికి చాలా అవకాశం ఉన్న క్వెషన్ అండి ఇది. ఓకేనా? చూద్దామా? గివెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. గివెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మనకు తెలుసు. బూలియన్ రింగ్ కండిషన్ మనకు తెలుసు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే బై క్లోజర్ లా ప్రకారం ఏ ప్లస్ ఏ కూడా బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఓకే. తెలుసు. చూడండన్న. ఏ ప్లస్ ఏ ఆర్‌లో ఉంది. ఓకే. ఇక్కడ ఏకి బదులు ఏ ప్లస్ ఏ తీసుకున్నాను. ఏకి బదులు ఏ ప్లస్ ఏ తీసుకున్నాను. మరి ఏ స్క్వేర్‌కి బదులు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు కదా! అదే చేశాను చూడు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏకి బదులు ఏ ప్లస్ ఏ అని తీసుకున్నాను. ఓకే. ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ అన్నాను. ఏ ప్లస్ ఏ ప్లస్ 0. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ రా. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు. అప్పుడు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ ఏ అంటే 2a. ఇక్కడే మీకు తెలిసిపోద్ది క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంత అనేది. ఓకేనా? సరే చూద్దాం. 2a ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్దర్‌గా ఏ అనేది 0కి ఈక్వల్ కాదు అనుకుందాం. అప్పుడు 1 డాట్ ఏ కూడా 0కి ఈక్వల్ కాదు. 1 డాట్ ఏ అంటే ఇది మనం ఇక్కడ ఒక లాని చూపిస్తున్నాము. ఓకే. కామ్యుటేటివ్ లాని మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఓకేనా? సో, ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే 1 డాట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. 2 ఒకటే. సో, ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంత నాన్న? 2. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎంత నాన్న? 2. 1 చేత చేసాం. అది 0కి ఈక్వల్ కాదు. 1 తర్వాత నెంబర్ 2. 2 చేత చేస్తే అది 0కి ఈక్వల్ అవుతుంది. సో, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంత? 2 అవుతుంది. ఇంతేనన్న. ఇంతకు మించి ఏం లేదు. ఓకే. చాలా సింపులు. ఏం లేదు. చాలా ఈజీగా రింగ్ థియరీని నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, క్లాస్ విన్నారు గదా! మీకెలా అనిపించింది? అర్థమైందా?